ఏబిఎన్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు శుక్రవారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతుంది. కుటుంబపరంగా చాలా అద్భుతంగా కనపడుతుంది. తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన యొక్క మేషరాశి వారికి. కుటుంబంలో ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. కుటుంబంలో పిల్లలతో పాపలతో చాలా ఆనందంగా ఈరోజు మొత్తం కూడా గడుపుతారు ఈ యొక్క మేషరాశి వారు. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా ఇంకా అన్ని రకాలుగా బాగుండాలి అంటే చంద్రుణ్ణి ఆరాధించడం, ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించినట్టయితే ఈరోజు మొత్తం అనుకూలంగా కనపడుతుంది ఒక మేషరాశి వారికి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో, మరి సినీ రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ పెళ్లి విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం ప్రధానంగా యొక్క వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండాలి అన్న, అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్న ఓం నారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ నారాయణమూర్తిని నమస్కరించడం వల్ల, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం వల్ల ఈరోజు మొత్తం అనుకూలంగా కనపడుతుంది యొక్క వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ప్రేమ వ్యవహారాలు నడిపే వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు ఈ యొక్క మిథున రాశి వారు. ఈ మిథున రాశి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. తల్లిపరంగా కుటుంబపరంగా కొంత వ్యతిరేకత కనపడుతుంది. కుటుంబంలో కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా కుటుంబ విషయంలో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన యొక్క మిథున రాశి వారికి. అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్నా, ఈరోజు మొత్తం అద్భుతంగా జరగాలి అంటే ఓం శనైశ్వరాయ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ నీలిరంగ వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం అనుకూలంగా ఉండబోతుంది యొక్క మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. భాగ్యస్థానం చాలా బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అద్భుతంగా కనపడుతుంది. కాకపోతే పెద్ద మొత్తంలో వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మీరు ఏదైతే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఆ విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది కర్కాటక రాశి వారికి. ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. పంచమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల చాలా ధైర్య సాహసాలతో చాలా స్థిరచిత్తంతో ముందుకెళ్తారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, స్థిరచిత్తంతో ముందుకెళ్ళడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వాళ్ళకి, చేతి వృత్తుల వాళ్ళకి, మరి గవర్నమెంట్ ఉద్యోగం రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ఒక సింహరాశి వాళ్ళకి. కాకపోతే ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం సింహరాశి వారు. సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈరోజు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే మహాలక్ష్మీదేవిని ఆరాధించడం కానీ, లేదు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది సింహరాశి వారికి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభాధిపతి అయినటువంటి చంద్రుడు చతుర్థంలో ఉండటం వల్ల ఎవరైతే సొంత ఇంటి ప్రయత్నాలు చేస్తారో ఇంటి ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతం అవుతాయి. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి రాజకీయ రంగ ప్రముఖులందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ కన్యారాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన కాలంగా ఈరోజు మారాలి అంటే ప్రధానంగా ఈశ్వరార్చన చేయడం,
ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ ధవళ వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కన్యా రాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వ్యతిరేకత కనపడుతుంది. పెద్ద మొత్తంలో ఎవరైతే ధనం వెచ్చించి వ్యాపారాలు చేస్తారో వారు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి చేతి వృత్తుల వాళ్ళకి కొంత అనుకూలంగా కనపడుతుంది. చిరు వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఢోకా ఉండదు. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి మొత్తం కూడా ఈరోజు వ్యతిరేక కాలంగా కనపడుతుంది. కాబట్టి మరి శత్రువుల విషయంలో, ధనం ఖర్చు పెట్టే విషయంలో, ఆరోగ్య విషయంలో, వాహనాలు నడిపించే విషయంలో మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే శనీశ్వరుని ఆరాధించడం కానీ, ఓం రాహవే నమః అన్న రాహుగ్రహాన్ని ఆరాధించడం వల్ల కూడా ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా మారతాయి ఫలితాలు. ఈరోజు అనుకూలమైన వర్ణం ఆకుపచ్చని వస్త్రాన్ని ధరించినట్టయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతుంది. పంచమ భాగం చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండడంలో చాలా ప్రత్యేకమైన మంచి యోగంగా చెప్పవచ్చు. ధన విషయంలో, వ్యాపారాల విషయంలో అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. అన్నిట్లో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. సంతాన విషయంలో అనుకూలమైనటువంటి సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో చాలా ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు ఇంకా అద్భుతంగా ఈరోజు సాగాలి అన్నట్లయితే సాయిబాబా వారి ఆరాధన చేయడం వల్ల ఓం గురవే నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఒక వృశ్చిక రాశి వారికి. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంది. కుటుంబ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే ఇంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా స్వగృహ ప్రాప్తికి మీరు వేసే అడుగులన్నీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే సంతానానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, సంతానం లేక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో సంతాన విషయంలో మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మాత్రం ఈరోజు కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ మనీ అనేది చాలా పనికిరాదు. కాబట్టి ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం, ఓం సూర్యాయ నమః అన్న నమస్కార మంత్రాన్ని స్మరిస్తూ ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా సంతోషంగా, చాలా ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. సంతానపరంగా కొంత జాగ్రత్తగా ఉండడమే ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి సీనియర్ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అనుకూలంగా కనపడుతుంది. చేతి వృత్తుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి ఉద్యోగస్తులకి ఈ రోజు మొత్తం కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఒక మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఈరోజు ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలి అంటే దుర్గాదేవిని ఆరాధించడం, ఓం దుమ్ దుర్గాయ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ మరి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే చాలా అద్భుతంగా ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క మకర రాశి వారికి. ఈ కుంభరాశి వారికి ఈరోజు ధనస్థానం చాలా బలంగా ఉంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. మరి సినీ రంగ ప్రముఖులకి, మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, చిత్రసీమలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా కనపడుతుంది. అట్లాగే రాజకీయ రంగ ప్రముఖులకు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో వారికి కొంత అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే సంతానపరంగా మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ఈరోజు ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలంటే ఓం సరస్వత్యై నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ విద్యార్థులు తెలుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా గోచరిస్తుంది. పంచమాధిపతి దశమంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత వ్యతిరేకమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ రంగ ప్రముఖులకి అనుకూలమైన కాలంగా కనపడుతుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మరి సంతానపరంగా మాత్రం చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. సంతాన విషయంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల పిల్లలు వృద్ధిలోకి రావడానికి ఈరోజు మీరు తీసుకుంటే నిర్ణయాలు పిల్లలకి ఎంతో అనుకూలంగా కనపడుతుంది. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి, ఈ మీనరాశి వారికి ఈరోజు ఇంకా అద్భుతంగా కాలం కలిసి రావాలి అంటే ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని, గణపతిని ఆరాధిస్తూ తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్టయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి.